హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఎగ్తో మంచి రెసిపీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. క్యాప్సికమ్, టొమాటో మంచిగా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా తరుముకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, బ్లాక్ పెప్పర్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఎగ్స్ 4 ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఆయిల్తో కాకుండా బటర్తోనే చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం వాటర్ ఏంటంటే మొత్తం పోవాలన్నమాట. తర్వాత అందులో మనమేమో కొంచెం ఒక హాఫ్ బటర్ వేసేసి అది కొంచెం మంచిగా మెల్ట్ చేసేసుకోవాలి. బటర్ అనేది మంచిగా మెల్ట్ అయిన తర్వాత చాలా ఈ బటర్ ఫ్లేవర్ ఏంటంటే ఈ కర్రీకి సూపర్ ఉండిద్ది. అండ్ ఢాబా స్టైల్లో కూడా చేస్తారు ఇది. అండ్ ఈ కర్రీ ఏంటంటే నేను తిన్నానమాట. గెస్ట్గా వెళ్తే ఒకళ్ళు నాకు పెట్టారు అండ్ చాలా నచ్చింది. సరే ఎందుకు ట్రై చేయకూడదని ఇది సెకండ్ టైం నేను ట్రై చేయటం. అండ్ ఇది రోటీస్లో అయితే చాలా 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 బాగా నచ్చింది నాకైతే. అండ్ ఈ బటర్ అనేది మంచిగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత ఎగ్స్ చూడండి, నేను ఈ ఎగ్స్ని ఏం చేయాలంటే సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరుపుకోవాలి. అండ్ బటర్ మంచిగా బటన్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ సన్నగా కట్ పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే నేను తీసుకున్నాను. అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్గా చేయాలైతే మాత్రం ఒక 2-3 తీసుకోండి మీరు. అండ్ ఇదేంటంటే మేము కొంచెం స్మాల్ ఫ్యామిలీ కాబట్టి మేమేమో ఒక ఆనియన్స్, ఇది ఒక్క బుట్టకే చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే బాగుండదు అనమాట, అంతగా టేస్ట్ ఉండదు. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్లో. అయిన తర్వాత వచ్చేసరికి ఇది కొంచెం మగ్గిన తర్వాత లైట్గా మగ్గాలి, ఎక్కువ కూడా మగ్గకూడదు. అయిన తర్వాత వచ్చేసరికి అందులో మేము క్యాప్సికమ్, ఒక టమాటో అండ్ ఒక గ్రీన్ చిల్లీ, ఈ 3 మంచిగా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకున్నాను. అది వేసేసుకోవాలి. అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అది చూసారా ఎంత బాగుంది. కొంచెం లైట్ కాదు, బాగా చేసుకున్న తర్వాత అందులో మగ్గని సాల్ట్ ఇది అండ్ ఏమో పసుపు, టమాటో చాలా మంచిగా, అది కూడా కొంచెం ఒకసారి ట్రై చేసి కారం అనేది వేయకూడదు. ఎలా ఉండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం అనేది వేసేయాలి. ఇలా మంచిగా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఢాబాలు బాగా చేస్తారండి, మీరు ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట ఇది. అండ్ చేసుకోవచ్చు, మంచిగా బాగుండిద్ది కర్రీ అనేది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా ఉండిద్దో. అండ్ తర్వాత వచ్చి చూసారా ఎంత బాగుందో కర్రీ, చూసారా సూపర్ ఉంది కదా. ఇలా ఉండిద్ది అనమాట. ఇందులో మనం
ఇలా మంచిగా అది చాలా బాగా కలిపేసి ఇంత బాగుండిద్దంటే ఇంత బాగుండుద్ది. ట్రై చేయండి. ఎవరో అన్నారు ఒకసారి చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి అని. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా మంచిగా కలిపేసి ఇందులో మనం కొంచెం లైట్గా వాటర్ వేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇందులో 3 వెల్లుల్లి, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేయండి. అసలు ఎంత టేస్ట్ ఉండిద్ది అనుకుంటాను. దీంతో ఇంకా టేస్ట్ వచ్చేది. ఈ వెల్లుల్లి మనం చాలా మంచిది కదా ఫ్రెండ్స్. వెల్లుల్లి అనేది హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్. ఎగ్ అనేది ప్రోటీను, ఇందులో క్యాప్సికమ్ ఉంది, బటర్ కూడా చాలా మంచిది. అండ్ ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేయొచ్చు. అండ్ వాటర్ వేసేసి అది కొంచెం వాటర్ మొత్తం మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం వాటర్ వేస్తే మనకి గ్రేవీగా చాలా బాగుంటుంది తినడానికి. ఇదేంటంటే మంచిగా ఇదే బాగుండుద్ది. అండ్ దీని మీద నేను కసూరి మేతి వేసేసాను. కసూరి మేతి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసాను. అండ్ ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారా ఎంత, చూస్తుంటే ఎలా ఉంది మీకు, తినాలనిపిస్తుంది కదా. అండ్ ఈ ఫ్రెష్ క్రీమ్ వేసిన ఫ్లేవర్ ఉంది చూసారా, ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది. ఓకేనా. ఒకసారి మీరు ట్రై చేయండి. అన్నీ ఇలానే చేసి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి దాని మీద కొంచెం బటర్ వేసేసేయండి. బటర్ వేసేసి ఒక 5 minutes వదిలేయండి అంతే. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని. అండ్ మొత్తం వేసేయండి ఒక దాంట్లో, ఒక బౌల్లో మొత్తం వేసేసిన తర్వాత అండ్ దానిపైన మనం మళ్ళీ కొంచెం బటర్ వేసేసుకోండి. ఇదిగోండి బటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసేయండి. చాలు, అంతే. కర్రీ ఎందుకు బాగుందో, చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. అండ్ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. ట్రై చేసి చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. అండ్ ఈ కర్రీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఎలా ఉంది కర్రీ, ఎంత బాగా నచ్చింది అని. అంటే నా వీడియో ఎంతమందికి రీచ్ అయిందో అని ఆ కామెంట్ ద్వారా నాకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.